చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. పెద్ద సౌండ్ వచ్చింది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, అందరి గమ్యస్థానం ఒక్కటే. ప్రతి ప్రయాణం వెనుక ఎన్నో కలలు, ఎన్నెన్నో ఆశలు, మరెన్నో ఆశయాలు, మరికొన్ని బాధ్యతలు అన్నీ కన్ను మూసి తెరిచేలోపు మంటల్లో మసైపోయాయి. భర్తతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న నవవధువు, లండన్లో కుటుంబంతో కలిసి జీవించాలనుకున్న డాక్టర్, ట్రిప్ కోసం వెళ్తున్న తోబుట్టూలు, ఇలా ఒక్కరా ఇద్దరా వందలాది జీవితాలు ఆ ప్రయాణంలోనే ముగిసిపోయాయి. తమ వారికి చివరి చూపు దక్కకుండా బూడిదైపోయిన ఒక్కొక్కరి కథ ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తుంది. గురువారం రోజు మధ్యాహ్నం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఒక్కసారిగా యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మొత్తంగా ఈ ప్రమాదంలో ప్రయాణికులతో పాటు జనసామాన్యులని కలిపి 300 మందికి పైగా ప్రాణాలని కోల్పోగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాద సమయంలో విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా అందులో ఉన్న 241 మంది శరీరాలు కాలిపోయాయి. ఫలితంగా వారి దేహాలని గుర్తించడమే చాలా కష్టంగా మారింది. దీంతో దేశం నలుమూలల నుండి బాధితుల కుటుంబ సభ్యులు అహ్మదాబాద్కి చేరుకొని తమ వారి ఆచూకీ తెలుసుకోవడానికి, వారి దేహాలని గుర్తించడానికి వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఇక అలా హాస్పిటల్ వద్ద వారు రోధిస్తూ ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉంటే, మరికొందరు ఎవరిని అడగాలో తమ వారి బాడీలు ఎక్కడున్నాయో తెలియక నిస్సహాయకంగా చూస్తూ కనిపించడంతో ఈ పరిస్థితిని చూసిన కేంద్ర ప్రభుత్వం మృతదేహాలకి మరియు కుటుంబ సభ్యులకి DNA పరీక్షలు నిర్వహించగా DNA ద్వారా వారిని ఈజీగా కనిపెట్టొచ్చని జూన్ 13 నుండి ఈ DNA టెస్ట్లని బీజే హాస్పిటల్ మొదలు పెడుతున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్ద క్యూ కట్టి శాంపిల్స్ ఇస్తూ వారి బాడీలను ఎప్పుడు అప్పగిస్తారని రోధించడం మొదలెట్టారు. మరోవైపు DNA టెస్టులు చేయడం చాలా కష్టంగా మారడంతో ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే 4 రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో ఆ 4 రోజులు బాధిత కుటుంబ సభ్యులు ఎక్కడుండాలో తెలియక ఉట్టి చేతులతోనే ఇంటికి వెళ్లలేక హాస్పిటల్ ముందే ఉండి ఇబ్బంది పడలేక కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు బోయింగ్ 787 పైలట్ చివరిగా ATCకి పంపిన ఆడియోలో ఏముంది, ఈ ప్రమాదంలో మరణించిన వారెవరు, బ్లాక్ బాక్స్ లో బయటపడ్డ విషయాలేంటి, బాధితులకి అందుతున్న పరిహారం ఎంత అనే వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 జనవరి 18న లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్న విపుల్ సింగ్ రాజ్ పురోహిత్ కి రాజస్థాన్ లోని బలోడ్రాకి చెందిన ఖుష్బూ కన్వర్ కి గ్రాండ్ గా పెళ్లి జరగగా అప్పటి నుండి ఖుష్బూ తన భర్తతో కలిసి లండన్ కి వెళ్లి సెటిల్ అవ్వడానికి వీసాకి సంబంధించిన డాక్యుమెంట్స్ పనుల్ని స్టార్ట్ చేసింది. ఇక అలా పెళ్లి తర్వాత విపుల్ సింగ్ ఫిబ్రవరిలో లండన్ కి వెళ్ళగా తన భార్య ఖుష్బూని కూడా త్వరగా తన దగ్గరికి తీసుకెళ్లాలని తన వంతు ప్రయత్నాల్ని చేస్తుండేవాడు. ఇక అలా మే నెలలో ఖుష్బూ వీసా ప్రాసెస్ పూర్తవడంతో జూన్ 12న ఎయిర్ ఇండియాలో లండన్ కి వెళ్లేందుకు తన భర్త టికెట్ బుక్ చేశాడు. అలా 4 నెలల తర్వాత భర్తని చూసేందుకు ఎన్నో ఆశలతో బయలుదేరిన ఖుష్బూని ఆమె తల్లిదండ్రులు మరియు బంధువులు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి డ్రాప్ చేయగా ఖుష్బూ మధ్యాహ్నం 12:30 గంటలకి ఫ్లైట్లో కూర్చోగా 1:15 తన భర్తని కలవకుండానే అనంతలోకాలకి వెళ్లిపోవడంతో ఈమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని కలిసేందుకు మహారాష్ట్రలోని సోలాపూర్కి చెందిన మహదేవ్ తుకారం, ఆశా మహదేవ్ దంపతులు తమ కొడుకుని కలిసేందుకు మొదటిసారి లండన్కి ప్రయాణం కాగా 5 సంవత్సరాల తర్వాత నేరుగా కొడుకుని చూస్తామనే ఆశతో బయలుదేరారు. అలా వారి కొడుకు, కోడల్ని, మనవళ్ళని చూడకుండానే ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ లో మరణించడం చాలా బాధాకరం. ఇదిలా ఉంటే రాజస్థాన్కి చెందిన డాక్టర్ ప్రతీక్ జోషి 10 ఏళ్ల క్రితం తన క్లాస్మేట్ అయిన కోమి వ్యాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వారు ఉదయ్పూర్లో ఒక హాస్పిటల్ వైద్యులుగా పనిచేస్తుండేవారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు జన్మించగా జోషికి తన ఫ్యామిలీతో లండన్కి వెళ్లి సెటిల్ అవ్వాలని చాలా రోజుల నుండి ఆశ ఉండేది. అలా ముందుగా తాను లండన్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అవ్వగా ఆ తర్వాత తన భార్య పిల్లల్ని తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం మొదలెట్టాడు. ఇక అలా వీసా ప్రాసెస్ అంతా పూర్తయ్యాక భారత్కి వచ్చిన ప్రతీక్ ఎన్నో ఆశలతో తన కుటుంబాన్ని తీసుకొని జూన్ 12న పర్మనెంట్ గా లండన్ కి బయలుదేరగా వెళ్లే ముందు తమ బంధువులకి ఫ్లైట్ నుండి సెల్ఫీ వీడియోని కూడా పంపి
న్యూ లైఫ్ స్టార్టెడ్ అని చెప్పిన ఈ ఫ్యామిలీ విమాన ప్రమాదంలో వారి ఆశల్ని చిదిమేసి మృత్యు ఓడిలోకి చేరారు. ఇదిలా ఉంటే యూపీలోని ఆగ్రాకి చెందిన ఒక వ్యక్తి తన భార్య 50వ పుట్టినరోజు సందర్భంగా తనని లండన్కి తీసుకెళ్లి అక్కడే తన బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. కానీ ఈ ప్రయాణంలో ఆమె బర్త్డే చివరి బర్త్డేగా మారుతుందని ఊహించలేకపోయాడు. ఇక ఇదిలా ఉంటే కేరళకి చెందిన రంజిత అనే నర్స్ తన భర్తతో విడాకులు తీసుకొని తన 2 ఆడపిల్లలతో జీవితాన్ని కొనసాగిస్తుండేది. ఇక అలా ఈమెకి సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న కారణంగా అందుకు కావలసిన డబ్బు కోసం లండన్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అయింది. ఈ క్రమంలోనే అక్కడ 5 సంవత్సరాలు పనిచేసి కేరళలో ఇల్లు కట్టే పనుల్ని కూడా స్టార్ట్ చేయగా ఈ క్రమంలోనే ఇండియాకి వచ్చిన రంజితకి తన క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్కి గాను కేరళ గవర్నమెంట్ తనకి జాబ్ ఇవ్వడంతో లండన్లో తనకున్న జాబ్ని మానేయాలని అక్కడికి వెళ్లి డాక్యుమెంట్స్ని క్లియర్ చేసి తన లగేజ్ని కూడా తెచ్చుకోవాలని గురువారం లండన్కి బయలుదేరగా రంజిత సొంతింటి కల తీరకుండానే విమాన ప్రమాదంలో తన 2 కూతుర్లని అనాథల్ని చేసి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. ఇక లండన్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐ జావేద్ అలీ ముంబైలో తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని భార్య 2 పిల్లలతో తన తల్లిని చూసేందుకు ముంబైకి రాగా కొన్నాళ్లు తల్లి దగ్గరే ఉండి ఆమె ఆరోగ్యం సుధారించగానే ఫ్యామిలీతో కలిసి తిరిగి లండన్కి బయలుదేరారు. అలా తన తల్లిని చివరిసారిగా చూసిన జావేద్ అలీ తన ఫ్యామిలీతో కలిసి విమాన ప్రమాదంలో అనంతలోకానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ముంబైకి చెందిన 22 ఏళ్ల మైథిలికి చిన్నప్పటి నుండి ఎయిర్ హోస్టెస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా ఈమె ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో అప్పు చేసి మరి తల్లిదండ్రులు మైథిలిని చదివించగా 4 నెలల ముందే మైథిలి ఎయిర్ హోస్టెస్గా జాబ్లో జాయిన్ అయింది. అలా తన జాబ్తో అప్పులన్నీ కట్టేసి ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకుంది. ఇక అలా ఎయిర్ హోస్టెస్గా తన కల నిజమైంది. కానీ తన ఫ్యామిలీకి తోడుగా నిలబడే సమయంలోనే విమాన ప్రమాదంలో ఆమె జీవితం ముగియడంతో మైథిలి ఫ్యామిలీ ఇప్పుడు కన్నీరు మున్నీరవుతుంది. ఇక అలా గురువారం జరిగిన ప్రమాదంలో భవిత్ మహేశ్వరి అనే కొత్త పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు. అలా ఇతను లండన్లో ఐటీ కంపెనీలో పనిచేయగా 15 రోజుల క్రితమే గుజరాత్కి చెందిన వడోదరికి రావడం, అలా తన కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకున్నాకే మళ్ళీ లండన్కి వెళ్ళమని పట్టుబట్టడంతో వారి కోరిక మేరకు జూన్ 10న తమ బంధువుల అమ్మాయిని సింపుల్గా పెళ్లి చేసుకోగా కొద్ది రోజుల తర్వాత తన భార్యని లండన్కి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లని మొదలుపెట్టాడు. ఇక ఈ క్రమంలోనే భవిత్కి లండన్లో పని ఉన్న కారణంగా పెళ్లైన 2 రోజులకే లండన్కి బయలుదేరగా అతనికి వీడ్కోలు చెప్పేందుకు తన కుటుంబ సభ్యులు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారో లేదో ఈ ఘోర ప్రమాదం జరగడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక కుటుంబం అంతా రోధిస్తున్నారు. ఇదిలా ఉంటే 32 ఏళ్ల యశా కామాదరా అనే మహిళ అహ్మదాబాద్లో తన భర్త 1.5 ఏళ్ల కొడుకుతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుండేది. ఈ క్రమంలోనే ఈమె బంధువు అయిన కిషోర్ అనారోగ్య కారణంగా లండన్లో మరణించడంతో భర్తకి లీవ్ దొరకని కారణంగా యశా కామాదరా తన కొడుకుతో పాటు అత్తతో కలిసి గురువారం లండన్కి బయలుదేరగా ఆ ముగ్గురు విమాన ప్రమాదంలో తిరిగి రాని లోకానికి వెళ్లిపోయారు. ఇక ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లోని ఇందోర్కి చెందిన హరిప్రీత్ కౌర్కి రోబీ హౌరా అనే ఐటీ ఉద్యోగితో పెళ్ళవగా తన భర్త లండన్లో జాబ్ చేస్తుంటే భార్య బెంగళూరులో ఐటీ కంపెనీలో పనిచేస్తుండేది. ఇక జూన్ 16న తన భర్త పుట్టినరోజు కాగా హరిప్రీత్ కౌర్ తన భర్త రోబీ హౌర్కి సర్ప్రైజ్ ఇవ్వాలని తన జాబ్ని వదిలేసి జూన్ 12న ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్లో టికెట్ బుక్ చేసుకుని లండన్కి వెళ్ళాక ఇద్దరూ కలిసి యూరప్ ట్రిప్కి వెళ్లాలని హరిప్రీత్ కౌర్ ప్లాన్ చేసింది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో ఈమె కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. ఇక వీరే కాకుండా బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ దగ్గర చెట్టు కింద సీతాబేన్ అనే ఆమె ఒక టీ కొట్టు పెట్టుకొని తన ముగ్గురు కొడుకులకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేది. ఇక గురువారం మధ్యాహ్నం 1:15 సమయంలో విమానం బీజే మెడికల్ హాస్టల్పై కూలగా అదే సమయంలో సీతాబేన్ టీ తయారు చేస్తుండడం, మరోవైపు ఆమె 14 ఏళ్ల కొడుకు ఆకాష్ పక్కనే నిద్రపోతున్నాడు. ఇక అలా కూలిన విమానంలోని ఒక ముక్క ఆకాష్ తలకి తాకగా అదే సమయంలో చెలరేగిన మంటల్లో ఆకాష్ మాడిపోవడంతో అతన్ని కాపాడేందుకు సీత చేసిన ప్రయత్నంలో తను తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అలా జూన్ 12న జరిగిన ఘోర ప్రమాదంలో ఇలా 300కి పైగా కుటుంబాలు చెల్లాచెదురై కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఈ ప్రమాదానికి సాంకేతిక లోపాలే కారణమని కొంతమంది చెబితే ఇది ఉగ్రదాడి అని మరికొంతమంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక మాజీ పైలట్ ఈ ఇన్సిడెంట్ పై స్పందిస్తూ ఇది బర్డ్ హీట్ అయి ఉంటుందని, ఎందుకంటే స్మూత్ గా టేక్ ఆఫ్ అయిన ఈ విమానం పైకెగరగానే తన కంట్రోల్ ని కోల్పోయి కింద పడడం చూస్తే ఖచ్చితంగా ఇది బర్డ్ హీట్ అయి ఉంటుందని, దీనిపై కన్ఫర్మేషన్ రావాలంటే బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది తెలుస్తుందని చెప్పడంతో అందరూ ఈ బ్లాక్ బాక్స్ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు. ఇక ఈ బ్లాక్ బాక్స్ ని విమానం వెనక భాగంలో ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా విమాన ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ శాతం ముందు భాగమే దెబ్బతింటుంది కాబట్టి. ఇక బ్లాక్ బాక్స్ లో 2 పరికరాలుండగా
ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ అయితే మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇక ఫ్లైట్ డేటా రికార్డర్ విమానానికి సంబంధించిన వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు, ఇంధనం, ల్యాండింగ్ గేర్ వంటి సమాచారాన్ని రికార్డ్ చేస్తూ విమానం ఎలా ప్రయాణిస్తుందనేది కూడా అనుక్షణం కనిపెడుతూనే ఉంటుంది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది కాక్పిట్ లో ఉన్న పైలట్లకి, ఎయిర్లైన్ సిబ్బందికి మధ్య జరిగే సంభాషణల్ని, పైలట్ల అనౌన్స్మెంట్లని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిపే కమ్యూనికేషన్స్ మరియు విమానంలో ఇతర శబ్దాలని కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక అలా జూన్ 14న బోయింగ్ కంపెనీ బృందం భారత్ కి చేరుకోగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందో, దాని వెనుకున్న కారణమేంటో బ్లాక్ బాక్స్ ద్వారా స్పష్టమవుతుందని చెప్పి ఇండియాలో బ్లాక్ బాక్స్ రీడర్ లేని కారణంగా జూన్ 15న దాన్ని యుఎస్ఏకి తీసుకెళ్లి దాని నుండి డేటాని సేకరించి ప్రమాదం వెనుకున్న కారణమేంటో స్పష్టం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటికే 300 మంది మరణించగా వారికి టాటా గ్రూప్ 1 కోటి రూపాయల్ని, ఎయిర్ ఇండియా 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా 25 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు పొందే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ల చివరి మాటలకి సంబంధించిన ఆడియో ఒకటి అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. కేవలం 5 సెకండ్ల ఆడియోని ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ మరియు కెప్టెన్ అయిన సుమి సబర్వాల్ ఏటీసీకి అందిస్తూ మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అనే మెసేజ్ నిచ్చిన వెంటనే విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలి అందులో 56,000 జెట్ ఫ్యూయల్ ఉన్న కారణంగా భారీ అగ్ని విస్ఫోటనం జరిగి 300 మంది ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఏదేమైనా యాక్సిడెంట్ లో మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఇది ఫోక్స్ బోయింగ్ 787 ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇన్సిడెంట్ లోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.